సో మొబైల్ ఫోన్‌కి, కార్స్‌కి అన్నిటికి టెక్నాలజీకి దూరంగా ఇంకా జనాలు ఉన్నారంటే అవును ఉన్నారు. వాళ్ళే ఆమిష్ పీపుల్. నేనైతే ప్రెజెంట్ అయితే ఆమిష్ పీపుల్ వాళ్ళ ఫార్మ్స్‌కైతే వచ్చుండే. సో నేను ఇప్పుడు వీళ్ళ ఫార్మ్‌నైతే ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం నేనైతే మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నా. అండ్ వీళ్ళ పద్ధతులు, వీళ్ళ విధానాలు ఎలా ఉంటదో నేను ఈ వీడియో మొత్తంలో మీకు చూపిస్తా. సో లెట్స్ గో. అక్కడికెళ్ళంగానే కార్ సైరన్ కొట్టంగానే అతనైతే తన ఇంటి దగ్గర నుంచి ఆ గుర్రాన్నయితే తీసుకొని వస్తుండు. ఇల్లు పక్కనే. నేను చూపిస్తా తర్వాత. సో, ఈ గుర్రాన్ని ఇక్కడ ఎందుకు కట్టేస్తుండు ఏందనేది నేను మొత్తం వీడియోలో మీకు చివరి వరకు చూపిస్తాను. సో, దాంతో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరుగుతది ఆ హార్స్‌ని అక్కడ కట్టేసిన తర్వాత. సో, వీడియోలోకి లోపలికెళ్దాం చూద్దాం. సో ఇదొచ్చేసి ఇతని ఫామ్. నేను వీళ్ళ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫామ్ చూపిస్తూ. సో 1600 సంవత్సరంలో వీళ్ళు జర్మనీ నుంచి అమెరికాకైతే వలసలై వచ్చేసిర్రు. వీళ్ళు నార్మల్‌గా బాపిస్ట్ క్రిస్టియానిటీలో ఒక రకం అనే మాట. మొబైల్ ఫోన్ గానీ, టెక్నాలజీ గానీ అన్నిటికి దూరంగా వీళ్ళు బతుకుతారు. అట్లాంటి వాటికైతే ఇష్టపడరు. సో ఇదేంటంటే వాళ్ళ ఫామ్ అనమాట. నార్మల్‌గా అటువైపు వచ్చేసైతే బావ ఇల్లు ఉంటది. ఇటువైపు వచ్చేసైతే బామర్ది ఇల్లు ఉంటది. ఇద్దరు ఈ ఫామ్‌నైతే నడుపుతారు. ఒకరోజు బావ పనిచేస్తాడు. ఒకరోజు బామర్ది పనిచేస్తారు. ఆదివారం వచ్చేసి క్లోజ్. సో మేము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే నాటుకోళ్ళు ఆర్గానిక్ హెన్స్ అయితే ఇక్కడ వీళ్ళు అమ్మడం జరుగుతది. సో అది తీసుకుంటాం. సో మేము ఆల్రెడీ 2, 3 సార్లు వచ్చినాం. అతను పర్మిషన్ తీసుకొని అయితే వీడియో తీసుకోనీకైతే అతను ఓకే అన్నాడు. మేమైతే ఒక 3 కోళ్ళు అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే ఫ్రెష్ మీట్ దొరుకుతుంది. అండ్ నేను ఒక వీడియో కూడా తీసుకుందామని ఆ పర్పస్ మీద ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు అయితే ఇంటి దగ్గర నుంచి ట్రావెల్ చేసి అయితే ఇక్కడ దగ్గరకు వచ్చినాం. సో వీళ్ళ దగ్గర ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒకటి చెప్తా చూడండి నేను. ఈ గుర్రం అయితే నార్మల్ గుర్రం కాదు. దీన్ని వచ్చేసి షైర్ హార్స్ అంటారు. ఎందుకంటే మీరు చూడొచ్చు నార్మల్ గుర్రం లెక్క చాలా అంటే చాలా హైట్ ఉంటుంది. దాని కాళ్ళు చూడండి, లేదంటే దాని తోక చూడండి. ఇది నార్మల్ గుర్రం కన్నా చాలా పవర్ఫుల్ హార్స్ అనమాట. నార్మల్ గుర్రం ఏంటంటే రేసింగ్కి కానీ స్పీడ్కి కానీ చాలా ఫేమస్. దానికి అట్లా. సో ఈ గుర్రం ఏంటంటే నార్మల్గా పవర్ఫుల్. ఇది చాలా పవర్ఫుల్. ఇది వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాలు బతుకుతుంది. బట్ నార్మల్ గుర్రాలు వచ్చేసి అయితే 20 దీనికన్నా ఒక 5 సంవత్సరాలు ఎక్కువనే బతుకుతుంది. సో ఇది నార్మల్గా ఇది దాని మీద నడుస్తూ ఉంటుంది. ఇది నడిచేటప్పుడు ఏమవుతుంది అంటే మీరు అక్కడ చూడొచ్చు, అట్లా కట్టేసి ఉంది చూసిర్రా. ఇది రన్ అవుతా ఉంటే లోపల తిరిగి ఆ బ్లేడ్స్ అనేవి మూవ్ అవుతాయి. సో దాంతో అతను మీట్ కట్ చేయడానికి దీన్ని అయితే వాడతాడు ఈ గుర్రాన్ని. ఇదైతే చాలా యూనిక్. ఎందుకంటే వీళ్ళు కరెంట్ అయితే యూజ్ చేయడానికి ఇష్టపడరు, ఫోన్లు వాడరు, కార్లు వాడరు. కాబట్టి వీళ్ళైతే ఇట్లానే ఎలక్ట్రిసిటీ లేకుండా పాత పద్ధతుల్లోనే చాలా నార్మల్గా అయితే ఇది మొత్తం ఫామ్ ఉంటుంది ఇతంది. ఆయన ఇల్లు అయితే వచ్చేసి అది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న లేక్ ఉంది. 2 షెడ్లు ఉన్నాయి. ఫస్ట్ షెడ్లో వచ్చేసి అతను కట్టింగ్ కానీ అవి ఇవి బిల్డింగ్ కానీ పైసలు ఈడ తీసుకుంటాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మాత్రం ఇట్లా షెడ్ అయితే గుర్రాలు కోళ్ళు, మేకలు అవి ఇవి వెనకాల అటువైపు ఆవులు అవి ఇవి ఉన్నాయి. సో ఓన్లీ క్యాష్. ఆన్లైన్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫోన్లు, కార్లు, టీవీ ఇట్లాంటివి ఏముండవు ఇంట్లో. ఎలక్ట్రిసిటీ ఎట్లా రా అంటే చిన్న చిన్న వాటికి ఏమైతే అవాయిడ్ చేయలేమో వాటికైతే ఎలక్ట్రిసిటీ వాడతాడు. అది కూడా సోలార్ ఉంటుందా, దాంతో బ్యాటరీస్ ఛార్జ్ చేసి మాత్రమే వాడతారు. అంతే. డ్రెస్సింగ్ స్టైల్ కూడా చూడండి అతనిది ఎంత సింపుల్గా ఉందో. పని చేసి ఆయన మజిల్ చూడండి అతని చేతులు. సో ఈ విధంగా అయితే కోడిని అయితే దాంట్లో బాయిల్ చేస్తుండ్రు. టెంపరేచర్ చెక్ చేయనీకి ఇతని దగ్గర అది హాట్ వాటర్ టెంపరేచర్ చెక్ చేయనీకి అయితే ఒకటి ఉంది. అతని డ్రెస్ స్టైల్ చూడండి, వెనకాల బెల్ట్ ఉంది. దాంట్లో ఒక చాకు, ఆయన షూస్ అయితే ఉన్నాయి. సో ఒకటే బట్టలు అయితే వీళ్ళు వేసుకుంటారు. సో ఇటువైపు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నా కౌంటర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కట్టింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాడు ఇతను. సో అక్కడ గుర్రం ఉందా, అది మీకు తర్వాత వీడియోలో చెప్తా. గుర్రం తిరుగుతూ ఉంటే ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్లేడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దీని మీదనైతే అతను మీట్ కానీ కోడి తీసుకున్నా లేదంటే మేక తీసుకున్నా ఏం తీసుకున్నా దీని మీదనే కట్ చేస్తూ ఉంటాడు. సో దాంతోపాటు ఇతను చూడండి ఆర్గానిక్ హనీ కూడా అమ్ముతుండు. చాలా అంటే ప్యూర్ హనీ, ఇది హోమ్ మేడ్ హనీ ఉన్నది. ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి అండ్ ప్యూర్ బటర్ ఉంది. అండ్ ఇందాక నేను వీడియో మొత్తం చెప్తాను. వీళ్ళు హోమ్ మేడ్ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని అమ్ముతూ ఉంటారు. అక్కడ చూడండి కత్తులు అమ్ముతుర్రు. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి అంటే ఒకటి $4 అంట. సుమారుగా ఇండియన్ రూపీస్లో 300 ఉంటుంది. హోమ్ మేడ్ నైఫ్స్, ప్యూర్ అన్సాల్టెడ్ బటర్. ఇది అసలు ఇంత ఆర్గానిక్, ఇంత ప్యూర్గా బటర్ అయితే ఇక్కడ దొరకదు. ఎగ్స్ ఉన్నాయి. హనీ పెద్ద జార్లో ఉంది, చిన్న జార్లో ఉంది. దాని ప్రైస్ వచ్చేసి $10 అంట.
పెద్ద కాంబో అయితే 2 నాకు తెలిసి కాంబో అంటే చూడండి దీంట్లో లేదు, బట్ దీంట్లో అది ఉంది హనీది. సో ఈ 2 కలిపి తీసుకుంటే $15 ఇస్తాడు అనుకుంటా అతను. సో ఈ విధంగా అయితే వీళ్ళది ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకొచ్చేసి ఇక్కడ కడగడానికి దేనికైనా వాటర్ కావాలి. వాటర్ సప్లై మాత్రమే ఇప్పుడు మన ఊర్లలో పైప్ కనెక్షన్ ఇచ్చి మనకి ఇంట్లోకి ఎలా అయితే వాటర్ ఇస్తారో అదే విధంగా ఇక్కడ ఓన్లీ వాటర్ ఒక్కటే వాడతారు, కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఎలక్ట్రిసిటీ తీసుకోరు. ఇది వచ్చేసి వీళ్ళ బ్యాక్ సైడ్ ఫామ్. సో మనకు చూడండి ఇండియాలో కోళ్ళు ఏదో ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా కోళ్ళు అంతే ఉన్నాయి, మేకలు కూడా ఉన్నాయి. కానీ ఈ మేకలు చూడడానికి గడ్డాలు ఉన్నాయి మేకలకి. వీటిని ఏమంటారో నాకు తెలియదు, బట్ గడ్డమున్న మేకలని నేను అంటున్నా. మేకలు కోళ్ళు అయితే చాలా ఉన్నాయి ఫామ్స్లో. నార్మల్గా మనమైతే వచ్చిన వెంటనే మనం కావాల్సిన కోళ్ళు అతను చూపిస్తాడు. అతని దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు ఉంటాయి. సో ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడి $10 ఉంటే ఇక్కడ కనిపిస్తున్న కోడి $20 ఉంటుంది. మళ్ళీ దాన్ని కడిగి కాల్చి కట్ చేసినందుకు అయితే ఇంకొక $5 ఎక్కువ తీసుకుంటాడు. సో అతనైతే ఇప్పుడైతే మనం 3 తీసుకుంటున్నాం. సో అతనైతే ఆ చేతులు అది ఉందా దాన్ని తీసుకుని ఆ కోడిని అయితే పట్టుకుంటాడు. మేము లాస్ట్ టైం ఆల్రెడీ నేను 3 times వచ్చిన. ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆడు బిజీ ఉండా అని చెప్పేసి అది మేమే పట్టుకున్నాం కోళ్ళు. మేమైతే మొత్తం 3 కోళ్ళు తీసుకుంటున్నాం. అయితే వీడియో తీయకముందే అతను పర్మిషన్ తీసుకున్నా. అయితే వాళ్ళకి ఇట్లాంటి ఏం నచ్చవు వీడియో తీయడం కానీ అట్లాంటి, బట్ నేను అతను పర్మిషన్ ఎందుకంటే మేము తెలుసు. సో అతనైతే మాకు వీడియో తీసుకొని నీకు పర్మిషన్ అయితే ఇచ్చిండు. సో ప్రజెంట్ అయితే ఒక కోడి పట్టుకుండు. సో ఇక్కడ ఏంటంటే కోడి కోసేసి ఇండియాలో మనం కింద పడేస్తాం, అది తలకాయ కొట్టుకొని రక్తం గబ్బు అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కోడి తలకాయ కోసిన తర్వాత దీంట్లో అయితే పడేస్తాడు, ఇట్లా కోడిని అడ్డంగా పడేస్తాడు. దాని బ్లడ్ అనేది తలకాయ ఎట్లా బయటకు వెళ్ళిందో చూసిరా, ఆ విధంగా దాని బ్లడ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో బయట వచ్చేసి 1 kg మటన్ అంటే 2 LBల మటన్ $30 పడుతుంది. సో మీరు గిన ఇక్కడ ఒక మేక తీసుకొని కాల్చి కొట్టిపిచ్చి అన్ని గిట్టింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర అయితే మీరు బయట మొత్తం మేకకు ఒక 10,000 అయింది అనుకోండి, ఇక్కడ 5,000కే అయిపోతుంది. సగం ప్రైస్ అయితే సేవ్ చేసినట్టే. సో బయట ఏంటంటే ఫ్రోజన్ దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు మీ ముందే మేకని పట్టేసి ఇండియాలో ఎలా లైవ్ గోట్ని చంపేసిస్తారో ఆ విధంగా ఇతను కట్ చేసి మనకైతే ఇస్తాడు. సో ఇతని దగ్గర 2 types ఆఫ్ కటింగ్ ఉంటుంది. ఒకటి రెగ్యులర్ కటింగ్, ఒకటి ప్రీమియం కటింగ్. రెగ్యులర్ కటింగ్ అంటే ఏంలే పెద్ద ముక్కలు ఇస్తాడు. ప్రీమియం కటింగ్ ఏంటంటే మనం ఇండియాలో ఎలా అయితే మనకి చికెన్ అన్న ఇట్లా చిన్నగా కొట్టి అన్న ముక్కలు అంటే ఎలా కొట్టిస్తాడో అదే విధంగా మనకైతే చిన్నగా ముక్కలు కొట్టిస్తాడు. ఇలా అయితే ఉంటుంది. ఒక రోజు బావ పనిచేస్తాడు, ఒక రోజు బామ్మర్ది పనిచేస్తాడు. సో ఆ విధంగా వీళ్ళిద్దరు అయితే ఫామ్ని రన్ చేస్తారు. వచ్చిన పైసలు వీళ్ళు నార్మల్గా బతకడానికి అయితే వాడతారు. సో మీరు చూడొచ్చు అతను ఆ కోళ్ళు పట్టుకున్న దాంట్లో అయితే పడేసిండు. సో మనం ఇందాక చూసినాం అది దాన్ని బాయిల్ చేసిండు, ఇప్పుడైతే దాన్ని హీట్ చేస్తుండో చూడండి. సో ఈ విధంగా అయితే ఆ కోడిని అయితే హీట్ చేసి లోపలికి వెళ్ళి అయితే కటింగ్ చేయడం అయితే మొదలు పెడతాడు. సో అతను కటింగ్ చేసే ప్రాసెస్లో ఆ గుర్రాన్ని అయితే ఆన్ చేస్తారు, దాన్ని తిప్పడం. సో అప్పుడు నేనైతే ఆ గుర్రం అది ఎలా రన్ అవుతుంది, లోపల ఎలా దాన్ని వాడతాడు ఆ బ్లేడ్స్ అనేది నీకు మొత్తం చూపిస్తాయి వీడియోలో. అయితే ఆయన ఆ కోళ్ళని అయితే మొత్తం ఇంటెస్టెన్స్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ బ్లేడ్ మీద అయితే కట్ చేస్తాడు. సో అతను అది వదలంగానే ఇక్కడ ఇది స్టార్ట్ అయిపోయిందా. ఇప్పుడు మనం ఆ హార్స్ చూడండి, ఇప్పుడు ఆ గుర్రం అనేది ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటే ఇక్కడ ఇది రన్ అయ్యి లోపల అయితే ఆ మిషన్ అయితే రన్ అవుతుంది. చూడండి గుర్రం ఏ విధంగా అయితే ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇది బిజీ వచ్చిందంటే ఇంకా దాన్ని ఆపేదే లేదు, అది ఇంకా నడుస్తూ ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇంకా దాన్ని ఎప్పుడు ఏం చేయలేడు, అది నడుస్తూ ఉంటుంది. అది ఏమంటారు శనివారం అయితే చాలా బిజీ ఉంటుంది. ఇంకా మేకనికి వచ్చినప్పుడు అయితే గుర్రం పని అయిపోయింది అనుకోవాలి. చూడొచ్చు అదైతే తిరుగుతూ ఉంది. గుర్రం ఇది చాలా బాగా అనిపించింది. ఒక మంచి ఫోటో కూడా తీసుకోవాలి. ఇంకా దానికి ఇదే పని, దానికి గుర్రానికి ఇంక వేరే పని లేదు. తెస్తారు, దీన్ని కట్టేస్తాడు, ఇంకా నడుస్తూ ఉంటుంది. ఏ రోజైతే బావ పని చేస్తాడో బావ వాడు గుర్రాన్ని తెచ్చుకుంటాడు, ఏ రోజైతే బామ్మర్ది పని చేస్తాడో బామ్మర్ది వాడు గుర్రాన్ని తెచ్చుకుంటాడు. అక్కడ వాడు కూడా ఇట్లాంటి పెద్ద గుర్రాలు ఉంటాయి. నార్మల్గా ట్రావెల్ చేయడానికి బగ్గీస్ ఉంటాయా, ఆ బగ్గీస్ కోసం అయితే చిన్న గుర్రాలను పెట్టుకుంటారు. తండకు వచ్చిన ఫీలింగ్ ఉంది, మంచిగా ఉంది.
వాసన ఒకటి బాలే కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత కోళ్ళు తీసుకొని పోతే ఏం బాగుంటుంది. దాంతోపాటు ఒకటి కనిపిస్తా హనీ, ఎగ్స్, బటరు ఈ 3 అయితే తీసుకున్నాం. బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ $75 ఎంత అయింది. బట్ వర్త్ అనిపించింది. మంచి టైం పాస్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. అందరం జాగ్రత్త.